మళ్ళీ ప్రేమతో పిలిచారు. అయ్యా గుర్తుపెట్టుకొని మన 15 తారీఖున జాయిన్ అయ్యానండి. అయ్యా 14 అందరూ కలిసి వెళ్దాం అనుకున్నాం. అయ్యా అయితే సెక్యూరిటీ ప్రాబ్లము, 20,000 మంది వచ్చేస్తే తట్టుకోలేము. ఇక్కడ వారికి కూడా సెక్యూరిటీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారు ఇష్టపడలేదండి. నన్ను ఒకరు నమ్మంటే 50 మంది 100 మంది తీసుకురా అన్నారండి. నేను 20,000 మంది పోగేసిన తర్వాత మళ్ళీ 150 మంది 100 మంది అయితే రేపు మాట పడతానండి. అయ్యా నేను ఒకరు వస్తాను చెప్పేసి 15 దాకా వెళ్ళి జాయిన్ అయ్యి వచ్చానండి. అయ్యా ఎటువంటి కోరికలు కోరలేదు సార్, నేను ఏ కోరిక కోరలేదండి. మా అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ కానీ నాకు ఎంపీ టికెట్ కానీ ఏమీ అడగలేదు, అడగదలుచుకోలేదండి. అయ్యా సర్వీస్ చేద్దాం. అయ్యా తర్వాత భగవంతుడు మీ అందరూ దయ చూపిస్తే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవకాశం ఇస్తారు. అది కూడా నేను అడగదలుచుకోలేదండి. వారందరూ వారు పిలిచి నీకు ఇది, మీ అబ్బాయికి ఇది, అది మా అబ్బాయికి ఇది అని చెప్తే తీసుకోవడం తప్ప నా అంతా నేను అడగనండి. అడిగి వారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇవి అయ్యా ఇబ్బంది పెట్టదలుచుకోలేదండి. అయ్యా మీతో పాటు నేను కూడా ప్రచారం చేద్దాం, ఓపడిన వరకు కష్టపడదాం. అయ్యా మీరు కూడా వార్డులో గీతగారి నిలబడి ప్రముఖ నటులు ఉన్నారండి. మాటలు ఎంతగా ఉన్నాయి చూస్తున్నారు కదా. అయ్యా పిఠాపురం ప్రజలు అమ్ముడైపోయి ప్రజలని 1,00,000కి అమ్ముడైపోతారు. ముఖ్యమంత్రి గారు లక్షల రూపాయలు, కోట్లాది రూపాయలు దొల్లించేసేసి పిఠాపురం వాటలు కొనేస్తారు, కొనేసి నన్ను ఓడించేస్తారు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆయన. అది వారికో జబ్బు ఉందండి. ఆ జబ్బు అందరికీ మనకి అమ్ముడైపోయే జబ్బు మనకి అంటకట్టడం అన్నది బాధాకరంగా ఉందండి. అయ్యా పచ్చకమల వాళ్ళకి ఊరంతా పచ్చగా ఉంటుంది అంటారు, సామెత ఉండేదని పూర్వం. అయ్యా అలాగా ఈ అలవాటు ఉందని, ఈ అలవాటు అందరికీ ఉందని వారి అభిప్రాయం అండి. దురదృష్టం అది. అయ్యా ఆ మాట్లాడి తీరి మన ఇంట్లో పనిచేసే మనిషిని కూడా కాలుతో తొక్కి పాతెత్తాను, భూమిలో పాతెత్తాననే మాటలు అనలేవండి. అంటే కాలేజీ తీసేస్తారండి. అయ్యా అటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారిని పాతెత్తానని తాడేపల్లిగూడ సభలో చెప్పి ఏంటో అంత ఇబ్బంది అర్థం లేదండి. పార్టీ పెట్టుకున్నారండి, ఏదో పదవులు కావాలని కోరుకుంటే సాఫీగా కోరుకోవాలా, ఆవేశంగా కోరుకోవాల్సిన అవసరం లేదండి. ఆవేశం ఎందుకు వస్తుందో, కోపం ఎందుకు వచ్చేస్తుందో తెలియట్లేదు సార్. వారి రాష్ట్రం కాదు ఇది, రాష్ట్రం వారి జాగిరేం కాదు, చంద్రబాబు నాయుడు గారి జాగిరి కాదండి ఇది. ప్రజలందరూ ఎన్నుకుంటేనే మనం పదవిలో ఉంటామండి. ప్రజలు దయ లేకపోతే ఎవరు ఉండరండి. ఉండండి, ప్రజలు లేకపోతే దయ లేకపోతే ఎవరు ఉండమండి. కానీ ఒకసారి ఇచ్చాం అవకాశం అంటున్నాడండి. ఒకసారి ఏం ఇచ్చాడా? ప్రజలు ఇచ్చారు జగన్ గారికి అండి. ఈయనేం లేదే, దానం చేయలేదే, పరాత్రాలు చేయలేదే, వారు ఇచ్చేసారట. చంద్రబాబు నాయుడు ఏమో తప్పకొడుతున్నారు, ఈయన తప్పకొడుతున్నారు. రెండోదండి, వారు అధికారం వస్తే మనందరం తాగుబోతుని చేస్తారటండి. స్వచ్ఛమైన లిక్కరు పిఠాపురం సప్లై చేయంత, స్వచ్ఛమైన లిక్కరు అంటే మనందరం తాగుబోతుని చేస్తారన్నమాట. నేను మనకున్న అలవాట్లన్నీ ప్రజలు వృద్ధిస్తున్నారన్నమాట. అయ్యా ఆలోచించండి. అయ్యా నాయకుల కన్నా ఓటర్స్ తెలివైన వాళ్ళు అండి. నాయకులు ఎప్పుడో 10 నిమిషాలు రాత్రి మధ్యాహ్నం టీవీ చూస్తారండి. మినిట్ టు మినిట్ ప్రజలు చూస్తున్నారు టీవీలు, సెల్ ఫోన్లో, వార్తలోను. వాళ్ళకున్న నాలెడ్జ్ మాకు ఎవ్వరికీ లేదండి. యా తెలివైన ఓటర్స్ని ఈ విధంగా అవమానకరమైన భాషలో వారు అవమానిస్తూ ఉన్నారు. అయ్యా అది షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి ఎందుకండి? పిచ్చి మహారాజు షూటింగ్లో ఉంటారు, సంవత్సరం ఒకసారి వస్తారు, 6 నెలలకు ఒకసారి వస్తారండి. చుట్టూరు బౌన్సులు ఉంటారు, 2-3 అలా తేల్చి బయట పారేస్తారండి. మనకు సడన్గా ఏదో ఆపద వస్తుందండి, ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అవసరం ఉంటుంది. కనీసం
ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదు మనకి, ఎవరికి ఫోన్ చేయాలో తెలియదండి. ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ ఉందా మనకండి? మన దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉందా మనకండి? పెద్దవాళ్ళు ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడారు అడగండి. అటువంటి మనిషి మన ప్రజాసేవ చేస్తారండి. చంద్రమండలంలోనూ సూర్యమండలం ఉండి అవి చేస్తారమ్మా అండి. సెల్ ఫోన్ కూడా మనకి నెంబర్ ఇవ్వకపోతే కార్యకర్తకి అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పుకుంటాడు సార్? చెప్పుకునే పరిస్థితి ఏముంది సార్? ఎన్ని ఆలోచించండి సార్. అయ్యా దేనికోసం పిఠాపురం మక్క ఉంటా ఉంటున్నాను. వచ్చి చెప్పండి, హైదరాబాద్ ఆస్తులతో అమ్మేసేసి, హైదరాబాద్లోని విజయవాడలోని ఇంకెక్కడ ఉన్న ఆస్తులు అమ్మేసేసి పిఠాపురం వచ్చి చెప్పండి, అప్పుడు గౌరవిందాం. ఎందుకు పిఠాపురం మక్క పెడితే ఏమొచ్చారు? ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారన్నమాట షూటింగ్కి. వీరికి అర్జెంట్గా ఎమ్మెల్యే పదవి కావాలంట. అయ్యా వారు ఏదో బెచ్చు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు 20 సీట్లు అండి. దానికోసం మేము వచ్చి సేవ చేసేయాలంటండి. ఆ బెచ్చానికి మేము సేవ చేయాలా? మా పని ఏంటి సార్? అయ్యా ఇది కూడా త్యాగం చేస్తే బాగుంటుంది బాబు. అయ్యా చెప్తున్నాను సార్ ప్రెస్ ద్వారా. అయ్యా 20 కూడా త్యాగం చేస్తే త్యాగ పురుషుడు, త్యాగరాజు అని ఘనంగా పద్మశ్రీ అవార్డు పుచ్చుకొచ్చండి. 20 సీట్లు ముఖ్యమంత్రిరా? ఏంటి సార్ మాకు కర్మ కాకపోతే. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పూర్తిగా భూస్థాపితం అయిపోయారండి. ఆయన భూస్థాపితం అయిపోయిన మనిషికి ఓటు ఇచ్చింది వీరండి పవన్ కళ్యాణ్ గారు. జైలుకి వెళ్ళారు, చూశారు, భరోసా ఇచ్చారు, నేను ఉన్నాను మీకు కూడా అని చెప్పడం వల్ల పడిపోయిన మనిషి గ్రాఫ్ అలా పైకి పెరిగిపోయిందండి. పెరిగిపోయినప్పుడు ఏం చేయాలండి చంద్రబాబు నాయుడు గారు? కళ్యాణ్ గారు జరిగిపోయింది, సగం చేసుకుందాం,